భద్రాచలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది పాపికొండలు బోటింగ్. మేము కూడా బోటింగ్కి వెళ్ళాం. ఇలా బోట్ స్టార్ట్ అవ్వగానే మనకి ఎంటర్టైన్ చేయడానికి ఇలా ఉంటారు బోట్లో. అయితే వీళ్ళైతే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఫస్ట్ ఒక దంపతులను పిలిచి సీతారాముల కళ్యాణం జరిపించారు. తర్వాత కొంతమంది జంటలను పిలిచి ఇలా వాళ్ళతో అయితే యాక్టివిటీస్ చేపించారు. మేము కూడా అందులో ఉన్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే ఇది. 6 to 7 అవర్స్ గోదావరి మీద ఇలా బోట్లో వెళ్తూ చుట్టూ ప్రకృతిని చూస్తూ ఇలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. డే మొత్తం ఇక్కడైతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ బోట్లో ఉన్న ఎంటర్టైనర్స్ అయితే చిన్నపిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరితోని డాన్స్ చేపించారు. మధ్యలో ఒక శివాలయం దగ్గర బోట్ ఆపి 20 minutesలో దర్శనం చేసుకొని వచ్చేయమన్నారు. తిరిగి వచ్చాక బోట్లోనే ఇంక లంచ్ చేసేసి ఇలా పాపికొండలకైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా 1 day మొత్తం హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి పాపికొండలు బెస్ట్ ప్లేస్.